నేను మీ ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ఫ్రమ్ టీసాట్. మై డియర్ ఫ్రెండ్స్, భూ సంస్కరణలు అనేటువంటి చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి గత వీడియోస్లో చూసినట్లయితే భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను మనం క్లియర్గా తీసుకుంటున్నాం. ఇక ఈ భూ సంస్కరణల విషయానికి వస్తే గతంలో మనం చూసాము, నిర్వచనాలు చూసాము, అన్నీ అయిపోయాయి. ఈ ఎపిసోడ్లో ఏం చూస్తున్నామయ్యా అంటే తెలంగాణ ప్రాంతంలో వచ్చినటువంటి భూస్వామ్య విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం చూస్తున్నాం. ఇందులో మనం సర్ఫే కాజ్ అన్నటువంటిది క్లాస్లో చూడడం అన్నటువంటిది జరిగింది. దాని తర్వాత కల్సా, దివానీ, అదేవిధంగా చూసినట్లయితే సర్బస్తా, తహుడ్, పాన్మక్తా అన్నటువంటి వాటిని చూసాం. ఇక ఇజారా అన్నటువంటి దాన్ని కూడా చూస్తున్నాం. అంటే సాగులో లేనటువంటి భూములను సాగులోకి తెచ్చేటువంటి పద్ధతిని ఇజారా అనేటటువంటి పద్ధతిగా తీసుకొస్తున్నారు. యాక్చువల్గా తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ ఏర్పడడానికి, ఆ ఫ్యూడల్ సిస్టమ్ బేస్ పడడానికి కూడా ఈ సిస్టమ్స్ ఏవైతే భూ సంస్కరణ మనం మాట్లాడుతున్నాం, భూస్వామ్య పద్ధతులు, అవి కూడా కారణాలు అవుతున్నాయి. ఇక్కడ మనం ఇజారా గురించి డిస్కస్ చేసేటప్పుడు సాగులో లేనటువంటి భూములను సాగులోకి తెచ్చేటువంటి పద్ధతిని ఇజారా అంటున్నామని మనం చదువుకున్నాం. అయితే ఈ ఎవరైతే భూములను దానంగా తీసుకున్నారో, భూస్వామ్య వ్యవస్థలో ఉన్నారో వాళ్ళని స్థానికంగా కొన్ని పేర్లతో పిలిచేటువంటి వారు. ఈ పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. మన తెలంగాణలో ప్రముఖంగా ఈ పేర్లు వినపడుతున్నాయి. ఇది కూడా మనం కొంత లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అవేంటయ్యా అంటే దేశ్ముఖ్ అని, సర్దేశ్ముఖ్ అని, సర్దేశాయ్ అని, దేశాయ్ అని, దేశ్పాండేలని, పండిట్లని, కరణములుగా మనం పిలవడం అన్నటువంటిది జరుగుతున్నాం. అంటే ఈ దేశ్పాండేలు కానీ ఈ దేశాయులు కానీ, సో దేశ్ముఖ్, సర్దేశాయి, దేశ్పాండే, సో అదేవిధంగా పండిట్లు, కరణములు అనేటువంటి వీళ్ళంతా రెవెన్యూ వ్యవస్థ. అంటే మనం చూసినట్లయితే ఈ భూ సంస్కరణలకు సంబంధించి జాగీర్దార్ సిస్టానికి, హైదరాబాద్లో ఉండేటువంటి ఫ్యూడల్ సిస్టానికి సంబంధించినటువంటి స్థానిక పేర్లు అవి. అంటే స్థానికంగా వీరిని ఏ విధంగా పిలిచేటువంటి వారు అన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి పేర్లు. ఇక వీరి యొక్క చూసినట్లయితే శిస్తు వసూలు చేసేటువంటి అధికారం వీరికే ఉండేటువంటిది. ఇప్పుడు మనం ఏదైతే దేశ్ముఖ్లు, దేశ్పాండేలు, తర్వాత వీళ్ళ గురించి మనం డిస్కస్ చేసాము, వీళ్ళందరికీ శిస్తు వసూలు చేసేటువంటి అధికారం ఉండటం వల్ల అనేక మార్గాల ద్వారా వేల ఎకరాలు తమ ఆధీనంలో ఉంచుకోవడం అన్నటువంటిది జరిగింది. అంటే వీళ్ళు ఎవరైతే మనం గ్రామానికి పెద్దనో, లేదా దేశ్ముఖ్ అనో, సర్దేశాయ్ అనో, దేశ్పాండే అనో, కరణం అనో, సో ఇలా పేర్లు పెట్టుకుంటూ మనం వచ్చాము. ఆయా ప్రాంతాలలో వారికి భూమి మీద పెత్తనం ఉండడం వల్ల, భూమి శిస్తును వసూలు చేసే అధికారం ఉండడం వల్ల అనతి కాలంలోనే, సో అంటే భూమి శిస్తు చేసే అంటే భూమికి పన్నును వసూలు చేసే అధికారం ఉంది కాబట్టి అతి తక్కువ కాలంలోనే అనేక మార్గాల ద్వారా వేల ఎకరాలను తమ పేరు మీద రాసుకొని భూస్వాములుగా చలామణి అవ్వడం అన్నటువంటిది మన ప్రాంతంలో జరిగింది. ఈ విధంగా చూస్తే 1875వ సంవత్సరం తర్వాత, సో 1875 ఆఫ్టర్, కల్సా ప్రాంతాలలో అతిపెద్ద భూస్వాములుగా చలామణి అయ్యారు. మనం కల్సా గురించి చదువుకున్నాం. ఈ కల్సా ప్రాంతం ఏదైతే ఉందో, ఈ కల్సా అనేటువంటి ప్రాంతం, కల్సా ప్రాంతంలో చూసినట్లయితే ఆ భూమిని ఎవరైతే జాగిరిగానో లేకపోతే ఇంకొక పద్ధతిగానో పొందినటువంటి వారందరూ పన్నును వసూలు చేసుకొని, శిస్తును వసూలు చేసుకొని అనతి కాలంలోనే వేలాది కోట్ల రూపాయలు, వేలాది భూములను తమ పేరు మీద రాసుకొని 1875 తర్వాత ఈ కల్సా ప్రాంతంలో ఉండేటువంటి వారందరూ పెద్ద భూస్వాములుగా చలామణి అవ్వడం అన్నటువంటిది తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అంశము. ఇక హైదరాబాద్ ప్రాంతంలో జాగీర్దార్లని, ఈనాందార్లని, సంస్థాదానీషులు అనేటువంటి వాటి గురించి కూడా మనం చూసుకున్నాం. ఈ బాటకాన్ని పొందేటువంటి అనుపమ స్థితి భూస్వాములుగా మారారు. అంటే వీళ్ళు జాగీర్లు కానీ, ఈనాందారులు కానీ, సంస్థానాధీశులు కానీ పూర్తిగా ఈ దేశ్ముఖ్లు, దేశాయులు, సర్దేశాల మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళు ఏం చెప్తే అది విన్నారు. అంటే యాక్చువల్గా జాగీర్దార్ది ఒక గ్రామం జాగీర్దార్కి ఇచ్చారనుకుందాం. ఆ గ్రామంలో పన్ను వసూలు చేసే అధికారం జాగీర్దార్కు ఉంటుంది, సో ఈనాందార్కు ఉంటుంది, లేదా ఆ సంస్థానేషద్కు ఉంటుంది. కానీ వీళ్ళు ప్రాంతాల వారిగా దేశ్ముఖ్లను, సర్దేశాలను, దేశ్పాండేలను, సో కర్ణాలను నియమించుకోవడం వల్ల వారు ఏం చెప్తే వీరు దానికి తల ఊపి
వారు చెప్పినటువంటి దాన్ని వీరు ఒప్పుకొని వీరు అనుపస్థితి భూస్వాములుగా మారడం అన్నటువంటి జరిగింది. ఇక 1891 సంవత్సరంలో చూసినట్లయితే ఈ జాగీర్దారులు, ఈనాంలు, సంస్థాధీశులు ఎవరైతే ఉన్నారో సంస్థానాధీశులు వీళ్ళందరూ కూడా చూస్తే 1,00,000 వరకు ఉండగా, సో ఎప్పుడు 1891లో కేవలం 1,00,000 మాత్రమే ఉండేటువంటి వీరు 1921 నాటికి 7.6 లక్షలకు పెరిగారండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే జాగీర్దారులు, ఈనాందారులు, సంస్థాధీశదారులు పెరుగుతూ వచ్చారు. అంటే మరికొంత భూమి వీరి ఆధీనంలోనికి వచ్చింది, పేదలకు మరికొంత అన్యాయం జరిగిందని మనం చెప్పవచ్చును. ఎప్పుడైతే భూమి జాగీర్దారుల కిందికి, ఈనాందారుల కిందికి, సంస్థానాధీశుల కిందికి వచ్చిందో ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి రైతులు కౌలు రైతులుగా మార్చబడ్డారని, సో భూమి లేనటువంటి నిరుపేదలుగా మార్చబడ్డారని అర్థం. ఇక ఈ మనం చూసినట్లయితే భూస్వాముల సంఖ్య, సో అనుపస్థితి భూస్వాములుగా అంటున్నాం. ఈ భూస్వాముల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉందయ్యా అంటే 1891 నాటికి 1,00,000 ఉండగా, అదే 1921 నాటికి, సో అంటే 1891 నుంచి 1921 వరకు దాదాపు ఒక 30 years స్పాన్ మనం చూసినట్లయితే ఈ 30 yearsకి వీళ్ళు 7.6 lakhsకు పెరిగారు. అంటే 1,00,000 నుండి 7.6 లక్షలకు భూస్వాములు అన్నటువంటిది పెరగడం జరిగింది. కేవలం 30 సంవత్సరాల కాలంలోనే అత్యంత వేగంగా భూములన్నిటిని కూడా వీళ్ళ ఆధీనంలోనికి తీసుకొని వీరి సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా పెరిగింది. అంటే దాదాపుగా 30 సంవత్సరాల్లో దాదాపుగా 30 yearsలో 6.6 లక్షలు పెరిగారు. అంటే 1891లో 1,00,000గా ఉండేటువంటి భూస్వాముల సంఖ్య 1921 నాటికి 7.6 లక్షలకు పెరిగింది. ఇక మరి వ్యవసాయ అభివృద్ధి అంటే ఏంటి ఈ ప్రాంతంలో, ఆ వ్యవసాయ అభివృద్ధి కూడా ఎలా ఉంది ఆ సమయంలో అన్నటువంటి దాన్ని మనం చూసినప్పుడు, వ్యవసాయ అభివృద్ధి కంటే కౌలు పెంచే మార్గాలపైనే అధికంగా దృష్టి పెట్టినట్లుగా మనకు అర్థమవుతున్నది. అంటే ఇక్కడ ఎవరైతే సర్దేశాయులు, దేశ్ముఖ్లు, దేశపాండేలు, సో కర్ణములు ఉన్నారో వీరందరూ కూడా వ్యవసాయ అభివృద్ధి మీద ధ్యాస పెట్టలేదండి. అంటే వ్యవసాయ అభివృద్ధి మీద వారి యొక్క కాన్సన్ట్రేషన్ లేదు. 24 గంటలు వారి యొక్క ధ్యాస దేనిపైన ఉందయ్యా అంటే ఏ విధంగా కౌలును పెంచాలి, కౌలును పెంచే మార్గాలపై పెట్టినటువంటి దృష్టి వ్యవసాయ అభివృద్ధి పైన పెట్టలేదు అన్నటువంటిది వాస్తవము. అంటే వీరంతా ఏం చేశారు, ఎంత ఎక్కువ కౌలు వసూలు చేసుకుందాం, ఎంత ఎక్కువ కౌలు అంటే కౌలు పెంచుతున్నారు అంటే అర్థమైంది రైతులను పీడిస్తున్నారని అర్థం. కౌలు పెంచే మార్గాలపై దృష్టి ఉంచారే కానీ ఎక్కడ కూడా వ్యవసాయ అభివృద్ధి పైన వీరు దృష్టి ఉంచలేదు. కౌలు గడువు పెంచాలన్నా, కొత్త భూమి సేద్యానికి తీసుకురావాలన్నా చాలా చాలా అశ్రద్ధ అన్నటువంటిది. సో ఈనాందారులకు అదేవిధంగా నజరానాలు అన్నటువంటిది ఒక కొత్త మాట ఇక్కడ. మీకు నజరానాలు అంటే నథింగ్ బట్ బహుమతులు. అంటే ఇప్పుడు నా పని జరగాలనుకుంటే నేను ఈనాందారులను కలవాలా, వాళ్ళకి నమస్తే అయ్యా అని నమస్కారాలు పెట్టాలా, ఏదో పొలమో తొలమో అని మనం అంటాం కదా, అట్లా ఏదో వాళ్ళకి కొన్ని బహుమతులు ఇచ్చుకోవాలా. దాన్ని ఏమంటున్నారు, నజరానాలు అంటున్నారు. అంటే ఎవరైతే నజరానాలు చెల్లిస్తే వాళ్లకు అనుకూలంగానే వీటికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. మరి ఈ కౌలు విషయంలో కావచ్చు, సో భూమి సేద్యానికి తీసుకురావాలన్నటువంటి అంశంలో కావచ్చు, సో ఈనాందారులకు అందరికీ కూడా రైతులు నజరానాలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. ఎవరైతే ఎక్కువగా నజరానాలు ఇస్తూ వాళ్ళని కాకాలు పడుతూ వాళ్లకు వాళ్ళ మాటలకు అణిగిమణిగి ఉంటారో వాళ్ళతో కొంచెం ఫేవర్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక అంతేకాక భూమి శిస్తు విషయంలోతో పాటు ఇంటి పన్ను, వృత్తి పన్ను, మగ్గపు పన్ను వంటి అక్రమ పన్నులను కూడా తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధంగా వసూలు చేశారు. నిర్బంధంగా అంటే సో కంపల్సరీగా, నిర్బంధంగా అంటే ఖచ్చితంగా ఇంటి పన్ను కట్టాలి, వృత్తి పన్ను కట్టాలి, మగ్గపు పన్ను కూడా మాకు కట్టాలని విపరీతంగా వీళ్లను పన్నుల కోసం వేధించినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో, అంటే హైదరాబాద్ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో మనం బాగా గమనించినట్లయితే భూమి శిస్తుతో పాటుగా, అంటే భూమి ఉంది, భూమిని మనం చేసుకుంటున్నాం కాబట్టి భూమికి పన్ను కట్టాలి, శిస్తు చెల్లించాలి. భూమి శిస్తుతో పాటుగా ఇంటి పన్ను,
వృత్తి పన్ను, మగ్గపు పన్ను వంటి అక్రమ పన్నులను కూడా ఆనాటి సర్దేశాయిలు కావచ్చు, దేశ్ముఖులు కావచ్చు, దేశపాండేలు కావచ్చు, ఈనాందారుల కింద ఉండేటువంటి వీరందరూ కూడా, అంటే జాగీర్దారుల కింద కావచ్చు, ఈనాందారుల కింద కావచ్చు ఉండేటువంటి వీరందరూ కూడా అక్రమ పన్నులను, అంటే అక్రమంగా నిర్బంధంగా పన్నులను వసూలు చేసి తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బును గడించడం అన్నటువంటిది జరిగింది. పన్నులు కట్టి సాధారణ రైతులు పన్నులు కట్టి సాధారణ రైతులు మరింత చిక్కిపోయి శల్యమైపోయారు. అందుకే మన హైదరాబాద్ రాష్ట్రం మీద కొన్ని కామెంట్స్ ఉన్నాయి. రాజేమో చాలా రిచ్, కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజలు చాలా పూర్ అనేటువంటిది. దానికి కారణం ఏంటంటే నిర్బంధంగా ఆ అక్రమ పద్ధతిలో రైతుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసినటువంటి చరిత్ర మనకి ఇక్కడ కనపడుతుంది. మనం దీన్ని ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. భూమి శిస్తు కట్టాలి, భూమి శిస్తు విధిస్తున్నారు. భూమి శిస్తుతో పాటుగా ఇంటి పన్ను, వృత్తి పన్ను, మగ్గపు పన్ను వంటి అక్రమ పన్నులను నిర్బంధంగా తెలంగాణ రాష్ట్రంలో, అంటే హైదరాబాద్ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో వసూలు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక వీరి ఇండ్లలో ఏ శుభకార్యం జరిగినా కూడా రైతులు, కౌలుదారులు విధిగా వెట్టి చాకిరీతో పాటు తెలంగాణ గడ్డలో మనం బాగా క్లియర్గా మాట్లాడితే వెట్టి చాకిరీ అనేటువంటిది ఎక్కువగా ఉంది అని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అదేవిధంగా చూసినట్లయితే కట్న కానుకలు విధిగా, అంటే ఎవరైతే ఈ భూస్వామ్య వర్గానికి చెందినటువంటి దేశ్ముఖులు, దేశపాండేలు, సర్దేశాయిలు, కర్ణాలు వీళ్ళందరూ జాగీర్దారుల కింద, జమీందారుల కింద, భూస్వాముల కింద ఉన్నారు. వీరే చిన్నగా భూస్వాములుగా మారడం అన్నటువంటిది జరిగింది. ఆ చిన్నగా భూస్వాములుగా మారినటువంటి వారి ఇళ్లలో ఏ శుభకార్యాలు జరిగినా కూడా రైతులను, కౌలుదారులను బానిసలుగా మార్చుకొని వారితో వెట్టి చాకిరీ చేయించుకునేటువంటి సాంప్రదాయం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉందని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూసినట్లయితే అది ఆనాడు తప్పు, కాకపోతే ఎదిరించేటువంటి వాళ్ళు లేరు. ఒకవేళ ఆ సర్దేశాయి దగ్గరనో, దేశపాండే దగ్గరనో, లేకపోతే ఈనాందార్ దగ్గరనో, జమీందారు దగ్గరనో, భూస్వాముల దగ్గరనో మనము పని చెయ్యకపోతే వారి యొక్క సింపతి, అంటే వారి యొక్క దృష్టిలో మనం మంచిగా ఉండకపోతే మనకు భూమి ఇవ్వరేమో అనేటువంటి బాధతో రైతులు విధిగా వాళ్ళ దగ్గర వెట్టి చాకిరీ అనేటువంటిది చేసేటువంటి వారు. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఈ అంశంలో నుంచే వెట్టి చాకిరీ, గొట్టి నౌకరీ అనేటువంటి రెండు పదాలు, ఈ రెండు కూడా తెలంగాణలో ఉండేటువంటివి బానిసత్వానికి ఉదాహరణగా మనం వీటిని చెప్పవచ్చు. అంటే ఆనాడు జమీందారులు, భూస్వాములు సామాన్య రైతులను, కౌలుదారులను బానిసలుగా మార్చుకున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే వెట్టి చాకిరీ చేయాలా, వాళ్ళ ఇళ్ళ శుభకార్యాలు జరిగితే ఈ రైతులు కానీ, కౌలు రైతులు కానిపోయి అన్ని పనులు చేయాలా, ఆ పనులకు ఎలాంటి వేతనం చెల్లించబడదు. వెట్టి చాకిరీ అంటే ఎలాంటి వేతనము చెల్లించకుండా చేసేటువంటి పని అని అర్థం. ఈ వెట్టి చాకిరీ చేసిన వాళ్ళ వరకు ఎవరికి కూడా డబ్బు అన్నటువంటిది, అంటే చేసిన పనికి జీతం అన్నటువంటిది ఇవ్వరు. వెట్టి చాకిరీ ఊరికే పని చేసి రావాలా. అదేవిధంగా వెట్టి చాకిరీ కాదు, వారికి కట్న కానుకలు ఇచ్చుకోవాలి. కట్నాలు, కానుకలు విధిగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది తెలంగాణలో కౌలు రైతులను, సామాన్య ప్రజలను దోపిడీ చేశారన్నటువంటి దానికి సాక్షిభూతమైనటువంటి సత్యం. మరి ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే కట్న కానుకలు విధిగా చెల్లించాల్సి వచ్చేదో రైతులు ఇబ్బంది పడ్డం అన్నటువంటిది జరిగింది. ఇక ఫలవృక్షాలు, చింత చెట్లు, వీటిలో అంటే అడవిలో ఎలాంటి పంట పండించకుండా సహజ సిద్ధంగానే అడవిలో కొన్ని ఫలాలు వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సీతాఫల చెట్లు. మీరు అడవిలో చూసినట్లయితే సీతాఫల చెట్లన్నీ వరుసగా ఉంటాయి, చింత చెట్లు కూడా వరుసగా ఉంటాయి. ఈ సీతాఫల చెట్లు కావచ్చు, చింత చెట్లు కావచ్చు, వీటి నుంచి సహజ సిద్ధంగానే చింతపండు వస్తుంది, సీతాఫలాల నుంచి ఫలాలు వస్తాయి. ఇవి ఎవరికీ చెందినటువంటివి కాదు, అడవిలో అలా పెరిగిపోయి ఉంటాయి. మరి వీటికి సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా జమీందారుల యొక్క, ఈనాందారుల యొక్క ఆస్తులుగా భావించేటువంటి వారు. అంటే అడవిలో ఉన్నాయి, అడవిలో కాచినటువంటి చింత చెట్టు అయితేనేమి, ఫల వృక్షాలు, ఉదాహరణకు సీతాఫలం, ఇంకో ఫలం ఏదో ఫలాలు ఇచ్చేటువంటి వృక్షాలను కానీ చింత చెట్లను కానీ సామాన్య రైతులు కానీ
కౌలుదారులు కానీ ముట్టుకోవడానికి వీలు ఉండేది కాదు. ఖచ్చితంగా జమీందారుల ఆస్తిగానే భావించాలి, భూస్వాముల ఆస్తిగానే వాటిని భావించాలి, అవి భూస్వాములకే చేర్చాలి. కానీ సామాన్య జనానికి వాటి మీద హక్కు ఉండేది కాదు. ఆ ఫళ్ళను వాళ్ళు ఆరగించే వాళ్ళు కాదు. ఆ చింతపండుతో వారు వ్యాపారం చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ ఫలవృక్షాలైతేమి, చింతపండు అయితేమి మొదలగు వాటిని అన్నిటినీ కూడా భూస్వాములకే అందించేటువంటి వ్యవస్థ ఆనాడు నడిచింది. అంటే అవి భూస్వాముల యొక్క ఆస్తిగా భావించాలన్నటువంటిది ప్రజల్లో తీసుకొని వెళ్ళారు. ప్రజలు కూడా అలాగే భావించారు. అంటే సహజ సిద్ధంగా ప్రకృతి సహజంగా పండినటువంటి పంటల్లో కూడా రైతులకు హక్కు లేకుండా ఆ అడవిలో పండినటువంటి పంట కూడా జమీందార్కి లేదా భూస్వాములకో లేదా దేశ్ముఖులకో సర్దేశాయులకో చెందినటువంటిదిగా భావించడం వల్ల రైతులు ఇంకా వెనకబడతనానికి గురయ్యారని చెప్పవచ్చును. ఇక వీరి దోపిడీ వల్ల రెవెన్యూ ఆదాయం ఎంతుందయ్యా అంటే 8 కోట్లుగా ఉందండి. అంటే వాస్తవానికి ఈ దేశముఖులు సర్దేశాలు ఎవరైతే మీడియేటర్స్ మధ్యవర్తులు ఉన్నారో భూస్వాములు, వీరంతా ప్రభుత్వానికి ఏమైనా కడుతున్నారా అంటే లేదు. వారు ప్రభుత్వానికి కూడా పూర్తిగా శిస్తు చెల్లించట్లేదు. ప్రజల దగ్గర నుంచి విపరీతంగా శిస్తుని లాక్కోవడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. మరి ఎంత ఉందయ్యా రెవెన్యూ దోపిడీ అంటే హైదరాబాద్ రెవెన్యూ ఆదాయం 8 కోట్లుగా ఉందండి. ఆనాడు 8 కోట్లు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, చాలా పెద్ద అమౌంట్గానే మనం భావించవచ్చును. ఇక 110 మంది జమీందారులు జాగీర్దారుల ఆదాయం చూసినట్లయితే దాదాపు 10 కోట్ల కంటే ఎక్కువగా ఉందండి. రాష్ట్రంలో 110 మంది జమీందారులు, అంటే చాలామంది జమీందారులు ఉన్నారు. ఇక్కడ మనం 10 కోట్ల కంటే ఎక్కువగా ఆదాయం ఉండేటువంటి జమీందారుల గురించే మనం మాట్లాడుతున్నామండి. 110 మంది జమీందారులు లేదా జాగీర్దారులుగా పిలువబడేటువంటి భూస్వాములకు 10 కోట్ల కంటే ఎక్కువగా ఆదాయం ఉండేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఆనాడు 10 కోట్లు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి నిజాం జారీ చేసినటువంటి ఫర్మానాలు చూసినట్లయితే నిజాం నవాబ్ గారు ఒక ఫర్మానా జారీ చేశారండి ఈ అంశానికి సంబంధించి. అంటే పన్నులు ఎట్లా చెల్లించాలి, భూమి ఎవరి చేతులు ఉంటుంది, వీరికి అన్నటువంటి వారు ఒక ఫర్మానా జారీ చేయడం అన్నటువంటిది జరిగింది. ఈ ఫర్మానాలో చూసినట్లయితే 82 రకాల అక్రమ నిర్బంధ వసూళ్లు ఉండేటివని తెలుస్తుందండి. అంటే నిజాం నవాబు గారు జారీ చేసినటువంటి ఫర్మానాలో 82 రకాల అక్రమ నిర్బంధ వసూళ్లు ఉండేటివని మనకు అర్థమవుతుంది. అంటే 82 రకాలుగా అక్రమంగా ఆనాడు ప్రజానికాన్ని, రైతాంగాన్ని, కౌలు రైతులను నిర్బంధించి పన్నులు వసూలు చేసుకున్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే కుల, మత, వయసు, స్త్రీ, పురుష ఇలాంటి భేదాలతో సంబంధం లేకుండా ఎవరి చేతనైనా వెట్టి చాకిరి అన్నటువంటిది ఈ ప్రాంతం మొత్తం వ్యాపించి ఉందని మనం ఈ సందర్భంగా చెప్పవచ్చును. అంటే ఆనాడు భూస్వాములందరూ కూడా సామాన్య జనాన్ని కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, వయస్సుతో సంబంధం లేదు, అయ్యో నువ్వు ఆడబిడ్డవా స్త్రీవా అన్నటువంటి జాలి దయ లేదు. పురుషుడునైనా స్త్రీ అయినా ఎవరైనా కానీ వయసుతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా భూస్వాముల దగ్గర వెట్టి చాకిరి చేయాల్సిందే. వెట్టి చాకిరి ప్రాంతంగా వ్యాపించి ఉండాల్సిందే. అంటే తెలంగాణలో చాలా మటుకు గ్రామీణ ప్రాంతాలు వెట్టి చాకిరికి అలవాటు పడ్డాయి, వెట్టి చాకిరిగా మారాయి. అంటే జమీందారు ఇంటికి పోవడం, ఏదో పని చేయడం, పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేయడం, ఏదో వాళ్ళు నా పెడితే 4 గింజలు తినడం, లేకపోతే లేదు ఆకలై వారు పెట్టేంతవరకు ఎదురు చూసి ఆ పెట్టే ఒక్క ముద్ద అన్నం కోసమే ఆనాడు రైతాంగం వెట్టి చాకిరిగా మారారు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక ఫ్యూడల్ విధానంలో తెలంగాణ రాష్ట్రం అంతా ఉండింది అని మనం మాట్లాడుతున్నాం. ఈ ఫ్యూడల్ విధానంలో చూసినట్లయితే ఈ దోపిడీ వడ్డీ వ్యాపారం నిర్బంధంగా, అంటే ఎలాంటి ఇక్కడ వడ్డీ వ్యాపారం జరిగింది. వడ్డీ వ్యాపారం ద్వారా కూడా తెలంగాణలో ఫ్యూడల్ వ్యవస్థ సామాన్య ప్రజానాన్ని మోసం చేసింది. ఇది పాయింట్ అండి. అంటే
దోపిడీలు జరిగాయి, వడ్డీ వ్యాపారాల్లో కూడా అక్రమ వడ్డీ దోపిడీ జరిగింది. భూస్వామి వర్గం అంటే ఏదైతే ఫ్యూడల్ వర్గం ఉందో ఆ వర్గం దోపిడీ చేసినట్లుగా ఉంది వ్యాపారంలో. అంటే ఇక్కడ పద్ధతులు చూసినట్టంటే నిర్బంధం లేని పద్ధతి, అంటే ఒక ఖచ్చితమైనటువంటి వడ్డీ ఇంత ఉండాలన్నటువంటి ఫిగర్ ఏమీ లేదు. ఆనాటి పరిస్థితిని బట్టి, అప్పుడు తీసుకునేవాడిని బట్టి, ఇచ్చేవాడిని బట్టి వడ్డీ నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఇక దీనివల్ల ఏం చేసినట్లయితే రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం అన్నటువంటిది పెరిగిపోయిందండి. అంటే ఇష్టం వచ్చినటువంటి 20 రూపాయలు 30 రూపాయలు వడ్డీలకు ఇవ్వడం, వడ్డీలు తీసుకోవడం, అంటే ప్రజలను పీడించి ఇంత వడ్డీ కడితేనే ఇస్తా, వడ్డీ ఇంత మినిమం ఇంత వడ్డీ అని వడ్డీ వ్యాపారస్తులు రాబందుల్లాగా పీక్క తినడం అన్నటువంటిది కూడా తెలంగాణ ప్రాంతంలో మనకు కనపడుతుంది. సో ఈ విధంగా అధిక వడ్డీలు ఇచ్చి అధికంగా ధన ప్రవాహం జరగడం వల్ల ఆర్థిక మాంద్యానికి కూడా ఇది దారి తీసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ ఆర్థిక మాంద్యం ఒక కారణము, రైతాంగాన్ని పూర్తిగా వడ్డీ వ్యాపారస్తులు మోసం చేయడం, అంటే అధిక వడ్డీలతో రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితి చూసినట్లయితే, ఇలాంటి పరిస్థితి చూసినలో రైతులు బాగా కృంగిపోవడం అన్నటువంటిది జరిగిందండి. అంటే కంప్లీట్గా తెలంగాణ ప్రాంతంలోని రైతాంగ వ్యవస్థ అంతా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే దోపిడీల గురించి మాట్లాడామో ఆ దోపిడీలతో విసిగి వేసాగి కృంగిపోయారండి. కృంగిపోవడం అన్నటువంటిది జరిగింది. రైతులందరూ కూడా కౌలుదారులుగా మారారు. భూమి శిస్తు కట్టలేక భూమిని వదిలేసి కౌలు తీసుకొని చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే దాదాపుగా రైతులందరూ కౌలుదారుగా మారారు. ఈ రైతుల భూములందరూ కూడా సర్దేశాయిలు, దేశ్ముఖులు, దేశపాండేలు, సో జాగీర్దారులు, వీళ్ళంతా రైతు భూములను లాక్కోవడం అన్నటువంటిది జరిగింది. రైతు తన భూమిని కోల్పోయి కౌలుగా మారేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక కౌలుదారుడు వ్యవసాయ కూలీలుగా మారటం అన్నటువంటిది జరుగుతుంది. సో కౌలుదారుడు కూడా కౌలు చేయడం కూడా మానేసి వ్యవసాయ కూలీగా బతికీడ్చడం అన్నటువంటిది జరిగింది. ఇక అది చేతగానటువంటి కొంతమంది రైతులు, కూలీలు పట్టణాలకు వలస వెళ్ళడం కూడా మనం తెలంగాణ ప్రాంతంలో చూడవచ్చును. అంటే ఫ్యూడల్ సిస్టమ్ తట్టుకోలేక భూమిని అమ్ముకొని రైతుగా ఉండేటువంటి, రైతు అంటే నిర్వచనం ఏంటంటే సొంత భూమి కలిగి ఉండి సొంత సేద్యం చేసుకునేటువంటి వారిని రైతుగా మనం నిర్వచిస్తామండి. బీ కేర్ఫుల్. చాలామంది రైతులకు, అంటే రైతులు ఎవరు, కౌలు రైతులు ఎవరు, సన్నకారు, చిన్నకారు, భూస్వాములు, వీటికి నిర్వచనాలు పర్టికులర్గా ఉన్నాయండి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నిర్వచనాలను ఖచ్చితంగా చూడాలి. ఇక రైతు అంటున్నాం. సాధారణంగా రైతు అంటే నిర్వచనం ఏం తీసుకుంటామంటే సొంత భూమి కలిగి ఉండి సొంత వ్యవసాయం చేసేటువంటి వారిని రైతులుగా మనం పేర్కొంటామండి. మరి ఇక్కడ పరిస్థితి ఏమైంది? రైతు కౌలుదారుగా మారుతున్నాడు. రైతు కౌలుదారుగా మారుతున్నాడు అంటే అర్థం ఏంటి? రైతు తన భూమిని కోల్పోయి అదే భూమిని కౌలుకు, అంటే మనం గుత్తకు అని అంటామండి సాధారణంగా భాషలో, గుత్తకు తీసుకొని చేస్తున్నారు, భూమి లేదండి మేము గుత్తకు తీసుకొని చేస్తున్నాం అంటారంటే అర్థం ఏంటంటే కౌలుదారులు అని. కౌలుదారులు అంటే ఎవరయ్యా అంటే సొంత భూమి ఉండదు, వేరే వాళ్ళ భూమిని సో కొంత కౌలు నిమిత్తం కౌలు కడతామనేటువంటి ఒప్పందంతో ఆ భూమిని తీసుకొని సాగు చేసి వ్యవసాయం చేస్తారు. అలాంటి వారిని కౌలుదారులు అంటాం మనం. అంటే రైతులు తమ భూమిని కోల్పోయి కౌలుదారులుగా మారుతున్నారు. కౌలుదారులు అది కూడా చేతగాక వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు. వ్యవసాయ కూలీలు చేసేటువంటి వారు కూడా పల్లెల్లో పనులు దొరకక జీవన విధానం కష్టమై పట్టణాలకు వలస వెళ్ళడం అన్నటువంటిది ఆనాడు తెలంగాణ ప్రాంతంలో జరిగింది. ఇంకను ఈనాడు కూడా చూస్తే అక్కడక్కడ ఈ వలసలు అన్నటువంటివి ఇంకా తెలంగాణలో ఉన్నాయి. సో ఇప్పుడు కూడా చూస్తే మనం కొన్ని చోట్ల దుబాయ్కి వలసపోతున్నారు, కరీంనగర్కి వలసపోతున్నారు, ఇంకో చోట వలసపోయి మనిషి జీవనం అన్నటువంటిది సాగిస్తున్నాడు. ఇది సహజంగా ఎప్పుడు ఏ సమాజంలోనైనా జరిగేటువంటిదే. ఎందుకంటే మనిషి ఇప్పుడు ఉండే స్థితి కన్నా బెటర్మెంట్, అంటే ఇంతకన్నా మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. అలా ఉండడం కోసం వలసలు వెళుతుంటాడు. అది తప్పు కాదు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఆనాడు జరిగింది బతకలేక వలస వెళ్ళారండి. బతకలేక బతుకు తెరువు కొరకై సో ఈ ఫ్యూడల్ దోపిడీని తట్టుకోలేక పల్లెల్లో నుంచి పట్టణాలకు వలస వచ్చారని మనం చెప్పవచ్చును. ఇక చూసినట్లయితే బ్రిటిష్ వారి రాక పూర్వము ఒక విధంగా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో, బ్రిటిష్ వారు ఎంటర్ అయిన తర్వాత ఒక విధంగా ఉంది. బ్రిటిష్ వారి రాక మునుపు చూసినట్లయితే మనం భూమితో అంత సంబంధం ఉండేటువంటిదండి. మరి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాతనే మధ్యవర్తులు అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. మీరు చదివింటారంటే
ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ అంటారు. అంటే బ్రిటిష్ వారు భారతదేశంలో ఎలాంటి ఆర్థిక వ్యవస్థను తీసుకొని వచ్చారు అన్నటువంటి చూస్తే బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థలో జమీందారీ సిస్టము, రైతువారీ సిస్టము, మహల్వారీ సిస్టమ్ అని 3 సిస్టమ్స్ మనం చదివింటామండి. 3 పద్ధతులు: జమీందారీ పద్ధతి, రైతువారీ పద్ధతి, అదేవిధంగా చూసినట్లయితే మహల్వారీ పద్ధతి అనేటువంటి 3 పద్ధతులు బ్రిటిష్ వారు తీసుకొచ్చారు. వీటినే మనం మధ్యవర్తులు అంటున్నామండి. అంటే మధ్యవర్తుల పన్నులు వసూలు చేసేటువంటి సాంప్రదాయం, ఆ సిస్టము బ్రిటిష్ గవర్నమెంట్ నుంచే వచ్చింది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తులు సమిష్ట భూ యజమాన్య పద్ధతిన పన్నులు వసూలు చేస్తూ సులభతరం చేసేందుకు బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి లేదా ప్రవేశపెట్టినటువంటి ఈ భూస్వామ్య విధానమే తెలంగాణలో చాలా ఎక్కువగా తెలంగాణలో రైతాంగ వెనుకబాటుతనానికి కారణంగా మారిందని మనం ఈ సందర్భంగా చెప్పవచ్చును. ఇక బెంగాల్లో చూసినట్లయితే లార్డ్ కార్న్వాలిస్ వారు 1793లో జమీందారీ సిస్టమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1793లో కార్న్వాలిస్ జమీందారీ సిస్టాన్ని తీసుకొని వచ్చాడు. ఈయన ఫస్ట్ బెంగాల్లో దీన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగిందండి. ఇది వంశపార్యపర్యంగా కొనసాగింది. ఈ జమీందారులే వివిధ పేర్లతో దేశమంతా పిలువబడుతున్నారు. మనం చూసాం, మన దగ్గర జాగీర్దారులని, ఈనాందారులని, అదేవిధంగా చూసినట్లయితే ముఠాదారులు అని కూడా అంటారండి. సో గుత్తేదారులు, ముఠాదారులు, ఏ పేరేదైనా కూడా వీరంతా కూడా ప్రభుత్వానికి రైతులకు మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి వారు. ఈ పద్ధతిలో ఏముండేదంటే జమీందార్ అంటే కొంత జమీన్ అంటే గ్రామము లేదా కొంత ప్రాంతం అనేటువంటి అర్థం అండి. ఈ జమీన్కి ఎవడు అధిపతి అవుతారో వారిని జమీందారు అని పిలిచేటువంటి వారు. మరి జమీన్లో నివసించేటువంటి రైతులందరూ కూడా ఎక్కడ పన్ను తీసుకోవాలి, సో ప్రభుత్వానికి పన్ను చెల్లించాలంటే అది జమీందారుకే చెల్లించాలి. జమీందారు అందరి దగ్గర కలెక్ట్ చేసుకోపోయి ప్రభుత్వానికి ఎంత మాట్లాడుకున్నాడో అంత మొత్తాన్ని జమీందారు ప్రభుత్వానికి చెల్లించేవాడు. మిగిలిందంతా కూడా జమీందారుకే మిగిలింది. ఇక తర్వాత చూసినట్లయితే మహల్వారీ సిస్టమ్ అంటున్నారు. ఈ మహల్వారీ విధానంలో భూమి మొత్తం గ్రామానికే చెందినట్టుగా భావించినప్పటికీ మహల్వారీ విధానంలో భూమి మొత్తాన్ని గ్రామానికి చెందినదిగా భావించి దానిపైన శిస్తు వసూలు చేసే అధికారం గ్రామానికి ఇస్తారు. మహల్ అంటే కూడా గ్రామం అండి. మహల్వారీ గ్రామానికి అంటే గ్రామ పెద్దలు పన్నులను నిర్ణయించి వసూలు చేసి బ్రిటిష్ వారికి కట్టి వీరు కొంత తీసుకుంటారు. అయితే వాస్తవానికి ఏముంది, బ్రిటిష్ వారికి కట్టదమ్మడం కన్నా వీరు తీసుకునేటువంటిదే ఎక్కువగా ఆ రోజుల్లో ఉండేది. సో మరి ఇక్కడ రైతులకు వ్యక్తిగతంగా సమిష్టిగా ప్రభుత్వానికి భూమి శిస్తు కట్టే బాధ్యత కలిగి ఉండరు. ఈ మహల్వారిలో రైతులు డైరెక్ట్గా ప్రభుత్వానికి, అంటే ఈ 3 మధ్యవర్తి సిస్టాల్లో మధ్యవర్తుల విధానాలలో రైతులు నేరుగా ఎప్పుడు కూడా ప్రభుత్వానికి శిస్తు చెల్లించరు. ఎవరికి శిస్తు చెల్లిస్తారయ్యా అంటే ఎవరైతే మధ్యవర్తులుగా ఉన్నారో వారికి శిస్తు చెల్లించడం జరుగుతుంది. జమీందారీ వ్యవస్థలో జమీందారు మధ్యవర్తి, మహల్వారీ వ్యవస్థలో గ్రామ పెద్దలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇక రాయలసీమ లేదా సీడెడ్ జిల్లాల్లో అంటే మద్రాసు ప్రాంతంలో థామస్ సర్ మన్రో అనేటువంటి వారు 1807లో రైతువారీ పద్ధతి అన్నటువంటి దాన్ని తీసుకురావడం సో ప్రవేశపెట్టారు. భూమి దున్నే రైతుకు పట్టాలిచ్చి, అంటే ప్రభుత్వానికి రైతుకు మధ్యవర్తులు ఉండరు. ఈ రైతువారీ సిస్టంలోనే అంటే మద్రాస్ ప్రాంతంలో ప్రవేశపెట్టబడినటువంటి రైతువారీ పద్ధతిలో నేరుగా ప్రభుత్వము రైతుల దగ్గర నుంచే పన్నులు తీసుకునేటువంటి పద్ధతి ఉండేదండి. సో దున్నే రైతుకు పట్టాలిచ్చి అతను పన్ను కట్టినన్ని రోజులు భూమి అతడికే ఉంటుంది. పన్ను కట్టనప్పుడు ప్రభుత్వం జప్తి చేసేటువంటి విధానంలో ఈ రైతువారీ సిస్టమ్ అన్నటువంటిది ఉండేది. ఇది ఇక మనం ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుంటున్నాం. వేటి గురించి ఈ ఎపిసోడ్లో మనం చూస్తున్నామయ్యా అంటే తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్య విధానాలు ఎలా ఉండేవి అన్నటువంటి దాన్ని చూసాం. దాంట్లో దేశ్ముఖ్లు, దేశాయలు, పండిట్లు, కర్ణాలు చాలా తక్కువ కాలంలోనే అత్యధికంగా డబ్బును సంపాదించి వేల కోట్ల విలువైనటువంటి భూములను, వేల ఎకరాలను
వారి పేరు మీద రాసుకొని ప్రజలకు సామాన్య ప్రజానికానికి అన్యాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక అదేవిధంగా చూసినట్లయితే వీరు ఎంతున్నారంటే హైదరాబాద్ రెవెన్యూ 8 కోట్లు వీళ్ళ చేతిలోనే ఉంది. హైదరాబాద్ రాష్ట్రం మొత్తం చూసినట్లయితే 110 మంది జమీందారులు ఆనాడే 10 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ఫ్యూడల్ సిస్టంలో వడ్డీ వ్యాపారులకు కూడా ప్రముఖ భాగం ఉంది. వీరు కూడా అధిక వడ్డీలతో ప్రజలను విసిగించి పీడించినట్లుగా మన తెలంగాణ చెప్తుంది. ఇక తెలంగాణలో చూసినట్లయితే వెట్టి చాకిరి, గొట్టి నౌకర్ అనేటువంటి 2 ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకున్నాం. ఇక బ్రిటిష్ విధానాల్లో జమీందారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్ మూడింటి గురించి తెలుసుకున్నాం. ఇక రాబోయే ఎపిసోడ్లో హైదరాబాద్ ప్రాంతంలో కౌలు విధానాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.